అంతర్జాతీయ వేదికల్లో తనకున్న ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న వాస్తవం జీర్ణించుకోలేని విషయం. ప్రపంచంలో పాకిస్తాన్కి క్రెడిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది, అసలు లేనే లేదు. అందుకే మళ్ళీ భారతదేశంలో ముస్లింలపై హింస అనే పాత ట్యూన్తో తన మనుగడను ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నది. రాజకీయ ఎజెండాలో చూసుకున్నట్టయితే వాళ్ళకు ముఖ్యమైన విషయం కాశ్మీర్ విషయాన్ని ప్రపంచం పట్టించుకోవడం లేదు ఇప్పుడు. మరి దానికి లింక్గా భారత్ మైనార్టీలను అణచివేస్తుందని చెబుతూ తిరిగి ఆ టాపిక్ని ప్రపంచం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నది. అంతేకాకుండా ముస్లింలకు రక్షణ కల్పించే దేశంగా తనని తాను చూపించుకోవాలని కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడూ ముస్లింల పరిరక్షకుడు అన్న బ్రాండ్ను మెయింటైన్ చేయాలనుకుంటా ఉంది. దానికి భారత్ను టార్గెట్ చేయడం మాత్రమే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఎదిగిపోతున్న భారత్ పట్ల అసూయ మరియు పోటీ పడాలనే తత్వం పాక్ వైఖరి. ఇప్పుడు భారతదేశం అంటే ఎవరైనా చెప్పేది ఏంటిది? ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, స్ట్రాంగ్ డిప్లొమసీ, గ్లోబల్ పవర్ అని. మరి పాకిస్తాన్ అనగానే కుప్పగోలిన ఎకానమీని ఎవరైనా చెప్తాడు. ఐఎంఎఫ్ దగ్గర అప్పుల కోసం తిరుగుతుండడు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశంగా చెప్తారు. ఇది వాళ్ళకి సహించలేని విషయం. అందుకే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు. నిజానికి మన దేశంలో ముస్లింల పరిస్థితి వాళ్ళు చెప్పినట్టుగానే ఉందా అని అడిగితే మన దేశ ముస్లింలే ఒప్పుకోరు. అంతేందుకు మీరు పోతారా పాకిస్తాన్ కంటే వాళ్ళు కూడా ఎవరు. భారత్లో ముస్లింలకు ఉండే స్వేచ్ఛ, అవకాశాలు, హక్కులు పాకిస్తాన్ మైనార్టీలకు కళ్ళల్లో కూడా దొరకదు. అది ప్రపంచానికి కూడా తెలుసు. పాకిస్తాన్లో మైనార్టీలకు కాదు, పాకిస్తాన్లో ఉన్న మెజార్టీలకు కూడా దొరికాయి. ముస్లింలు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ స్థానాలలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మన ఆపరేషన్ సింధూర్ సాక్ష్యం. బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ ప్లేస్లో ఉన్నది కూడా వాళ్ళే. వ్యాపారము, విద్య, క్రీడలు ఎక్కడన్నా అవకాశాలతో, హక్కులతో జీవిస్తున్నారు. ఇదంతా తెలిసిన వాళ్ళకి పాకిస్తాన్ మాటలు ప్రచార యుక్తులు మాత్రమే అని అర్థమవుతుంది.